అంటే 4 ఇయర్స్ అంటే అది బేసిక్‌గా పిల్లలు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటారు. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటారు. సో, ఆ ఏజ్‌లో మీకు మీ అబ్బాయికి కోడింగ్ నేర్పించాలి. తనకి ఇటు కంప్లీట్ ఏదైతే టైమ్ ఉందో దాన్ని కంప్లీట్‌గా కూడా ఒక ఎఫెక్టివ్ వేలో, క్రియేటివ్ వేలో ఇన్వెస్ట్ చేయాలని మీకెందుకు అనిపించింది? యాజ్ ఎ పేరెంట్‌గా పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు తనకి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేను నేర్పించానండి. నేర్పించినప్పుడు తను చెస్ నేర్చుకున్నాడు. చెస్‌లో స్విస్ ఛాంపియన్‌షిప్‌లో ఆన్‌లైన్ జరిగినప్పుడు 4థ్, 5థ్ ప్లేస్ అలా వచ్చాడు మ్యామ్. అట్లనే అబాకస్ నేర్చుకున్నాడు. మ్యూజిక్‌లో ఒక 1 ½ ఇయర్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. రోబోటిక్స్‌లో చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి. తనతో పాటు నేను ఢిల్లీ, బెంగుళూరు అలా తనతో పాటు నేను ట్రావెల్ చేసేవాడిని. చేసినప్పుడు యాక్చువల్లీ తను మాట్లాడేది కానీ, ఇంట్రెస్ట్ చూపించేది కానీ ఎక్కువ టెక్నాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. దానితో పాటు నేను నెంబర్ ఆఫ్ యాజ్ ఏ వెబినార్స్కి ఎక్కువ అటెండ్ చేశాను. తనతో పాటు నేను టైం స్పెండ్ చేసేవాడిని. బట్ ఆ టైంలో ఒక బిగ్ పర్సన్స్ సుధానారాయణమూర్తి గారు కానీ, కిరణ్ బేడి గారు కానీ, ఇటువంటి పీపుల్తో కూడా తను డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు. తనకి డెఫినెట్లీ ఈజ్ మిరాకిల్ కిడ్ అని చెప్పేసి నాకు అండర్స్టాండ్ అయ్యి తనతో పాటు సర్టిఫికేషన్స్ కానీ అంటే చాలా నెంబర్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకున్నాడండి. దానిలో ఎటువంటి టాపిక్లో నేను సరే ఒక స్పీకర్ ఇస్తే ఒక 2-3 అవర్స్ మాట్లాడమన్నా కూడా చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటాడండి. పెద్ద పెద్ద కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేను తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఈజ్ ద మిరాకిల్ కిడ్ అని మాత్రం చెప్పొచ్చండి.